అమ్మా నాకు బిరుదు ఇచ్చావు కదా ఇందాక, నువ్వు జ్ఞాని అని పిలిచారు కదా మీరు. జ్ఞాని అయినటువంటి వాడికి మళ్ళీ అమ్మ కడుపులో దూరాలని కోరుకుంటుందా? పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం దిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. అలాంటిది మళ్ళీ అమ్మ కడుపులో పడుకోనా? అది పార్వతీదేవి కడుపవని ఇంకో అమ్మ కడుపవని, అమ్మ కడుపే కదమ్మా. మళ్ళీ నేను కడుపులో పడుకుని అధోముఖంగా కిందకి రానా? అలా రాలేనమ్మా, అందుకుని నీ కడుపున జన్మించనన్నాను. ఆవిడంది, అలా ఎలా కుదురుతుందయ్యా, నీ వంటి జ్ఞాని నాకు కొడుకుగా పుట్టాలని ఉండదా? అందుకని మనం ఒక రాజీ చేసుకుందాం ఉంది ఆవిడ. ఏమిటమ్మా అన్నాడు. పూర్వం పరమశివుడు అంటే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వైభవంలోకి ఎన్ని పురాణాలు వచ్చేస్తాయో చూడండి. పరమశివుడు మళ్ళీ భాగవతం. పరమశివుడు ఒకానొకప్పుడు పరమశివుని యొక్క అనుగ్రహం కోసమని భస్మాసురుడు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే భోళాశంకరుడు ప్రత్యక్షమై ఏం కావాలన్నాడు. నా చెయ్యి ఎక్కడెడితే అక్కడ భస్మం అవ్వాలన్నాడు. ఇచ్చాను,